తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వేలిముద్ర సీఎం అని చెబుతున్న కొండా సురేఖ. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనానే, రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనానే. మీ మంత్రివర్గంలోనే సఖ్యత లేక, మీ మంత్రులు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియక నిజాలు బహిర్గతంగా మాట్లాడుతున్నారు. అది మంచిదే, ఎందుకంటే జనాలకు కూడా తెలియాలి సీఎం రేవంత్ రెడ్డికి చదువు లేదు, ఒక నిశాని అన్న విషయం ప్రతి ఒక్కరికి ఈ రోజున స్టూడెంట్స్కి, సీనియర్ సిటిజన్స్కి, యువకులకి తెలియాల్సిన అవసరం ఉంది. డెక్కన్ సిమెంట్స్ విషయంలో కొండా సురేఖకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా వివాదమే జరిగింది వసూళ్ల విషయంలో. దాన్ని మధ్యవర్తిగా వ్యవహరించింది ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. సో అయిపోయింది స్టోరీ. ఇప్పుడు మళ్ళా ఈ రోజున కొండా సురేఖ ఇచ్చిన వేలిముద్ర స్టేట్మెంట్కి కూడా మళ్ళా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి ప్యాచప్ చేస్తాడు. అంటే వీళ్ళు ఇంటెన్షనల్గానే స్టేట్మెంట్స్ ఇస్తారు, వాళ్ళు మళ్ళీ ప్యాచప్లు చేస్తారు. ఫస్ట్ నీ పార్టీలో ఉన్న, నీ మంత్రి వర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సఖ్యతగా చూసుకోవడం ముందు తెలుసుకోవాలి. తర్వాత నువ్వు ప్రజల్ని పాలించు. ముందు నీ ఇంటిలోనే పాలించడం రాదు నీకు. నువ్వేమో జనాల్ని పాలించేస్తాను సీఎం అని అంటావు. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనానే. వేలిముద్ర సీఎం అవి నువ్వు. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారు? అది కూడా నువ్వే. అంటే రేవంత్ రెడ్డి వేలిముద్ర సీఎం, దాంతోపాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా. ఒక వేలిముద్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి కింద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, ఇంకా ఏ శాఖలు ఉన్నాయో ఆయనకి బాగా తెలుసు. అంటే జనాలకి ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలియలేని సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి వేలిముద్ర సీఎంని ప్రజలందరూ కూడా ఎన్నుకున్నందుకు మన కర్మ మనం అనుభవించాలి.